అందరికీ నమస్కారం. నేను మీ స్వప్న. మీలో ఎంతమంది కంద మొక్కకి పూజ చేసుకున్నారండి? అంటే పోలాల అమావాస్య, వినాయక చవితి ముందు వస్తుంది. ఆ రోజు కంద మొక్కకి పూజ చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారు సంతానం లేని వాళ్ళకి సంతానం ప్రసాదిస్తుంది. అలాగే పిల్లలు ఉన్న వాళ్ళని చల్లగా చూస్తుంది. అందుకే మా అమ్మ ఎవ్రీ ఇయర్ ఈ పోలాంబ వ్రతం చేస్తుంది. అంటే పోలాల అమావాస్య వ్రతం అనమాట. కంద మొక్కకి చేస్తాము. అలాగే మాకు రీసెంట్‌గా మ్యారేజ్ అయింది కదా! మాతో కూడా పూజ చేపిచ్చారు. చాలా జరిగింది. ఎవరికైతే ఈ పూజ ఎలా చేయాలో शुक्लां తెలియదో ఈ వీడియో वरदरं చూస్తే विष्णुं మీకు క్లియర్‌గా शशिवर्णं అర్థమవుతుంది. चतुर्भुजं నెక్స్ట్ ఇయర్ నుంచి ध्यायेत् చేసుకోవచ్చు. सर्वविघ्नोपशान्तये పిల్లలు ॐ श्री బావుండాలనేసి మనము महागणाधिपतये ఎవ్రీ नमः ఇయర్ ఈ వ్రతం वक्रतुण्ड చేసుకుంటే చాలా महाकाय మంచిది. అమ్మవారు చల్లగా कोटिसूर्यसमप्रभा చూస్తారు మనల్ని. निर्विघ्नं कुरु मे ఈ వీడియో देवा స్కిప్ చేయకుండా सर्वकार्येषु లాస్ట్ వరకు सर्वदा చూడండి. ॐ పూజా श्री విధానం మీకే महागणाधिपतये అర్థమవుతుంది. नमः గౌరీమాతకి, మంగళ గౌరికి, గణపతి దేవుడికి, అలాగే కంద మొక్కకి పూజ చేస్తుందమ్మ. మీకు విధానం క్లియర్‌గా అర్థమవుతుంది. అమ్మనే చేస్తుంది పూజ ఎవ్రీ టైమ్ కూడా. పిల్లలు अक्षन्तः చల్లగా ఉండాలని दीपं చేసే వాళ్ళకైతే ज्योतिर्ब्रह्मा दीपं అమ్మాయిలుంటే మాత్రం सर्वतोमुखीयते గారెలు చేయాలి. सावित्री అబ్బాయిలుంటే सर्वं బూరెలు संध्या చేయాలి. दीपं అమ్మవారికి नमोस्तुते అమ్మవారికి దండగా వేస్తారు. పూజ అంతా అయిపోయినంక పిల్లల మెడలో అట్‌లీస్ట్ 30 మినిట్స్ నెక్స్ట్ అలా వేస్తారనమాట. ఓం పిల్లలకి ఏమవ్వకుండా కేశవాయ గ్రామ స్వాహ దేవత ఆళ్ళని కాపాడుతుంది. ఓం పిల్లల ఆరోగ్యం నారాయణాయ బాలేని వాళ్ళు, స్వాహ పిల్లల గురించి ఎవరైనా మేలు కోరుకుంటే కంపల్సరీగా నెక్స్ట్ ఇయర్ ఓం నుంచి పోలాంబ మాధవాయ వ్రతం స్వాహ చేసుకోండి. మీకు ఆన్‌లైన్‌లో గూడా మీరు గూగుల్‌లో గూడా ఓం టైప్ చేయండి గోవిందాయ నమః పోలాంబ వ్రతం అని. ఆ కథ మాత్రం పక్కబోధి చాలా దివ్య బావుంటదండి. ఆ కథ ఓం విన్నాక కేశవాయ మీరే నమః కంపల్సరీ పూజ చేస్తారు. ఈ నమః పూజ లాస్ట్ వరకు చూడండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో మెన్షన్ చేయండి. నేను క్లారిటీ ఇస్తాను. నెక్స్ట్ ఇయర్ నుంచి అయితే ఈ ఓం వ్రతం కేశవాయ కంపల్సరీగా నమః చేసుకోండి. మీకు చాలా మంచి ఓం జరుగుతుంది. నారాయణాయ నమః ఓం మాధవాయ నమః ఓం గోవిందాయ నమః మంచిగా రామాయ నమః వామనాయ నమః ఓం శ్రీధరాయ నమః ఓం ఋషికాయ నమః ఓం అనిరుద్ధాయ నమః ఓం పురుషోత్తమాయ నమః ఓం అతోక్షజాయ నమః ఓం నారసింహాయ నమః ఓం అచ్యుతాయ నమః ఓం జనార్దనాయ నమః ఓం ఉపేంద్రాయ నమః ఓం హరే నమః ఓం శ్రీకృష్ణాయ నమః ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః అక్షంతలు అక్కడ దండం పెట్టుకోండి. మళ్ళీ అక్షంతలు తీసుకోండి. వాసన చూసి ఎడమ పక్క నుండి వదిలేయాలి. ఉత్తిష్టంతు భూత పిశాచః ఏతే భూమి భారకః ఏతేషామ విరోధేన బ్రహ్మ కర్మ సమారభే. ప్రాణాయామం ఓం భువ ఓం భువః ఓగం స్వః ఓం మహ ఓం జనః ఓం తపః ఓగం సత్య ఓం సత్యం ఓం సత్య విచుర్యేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన్నః ప్రచోదయాత్. ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే అద్య బ్రాహ్మణः ద్వితీయ పరార్థే శ్వేతవరः కల్పే వైవస్తవ మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే గంగా గోదావరి మధ్యప్రదేశే शुभे शोभने गृहे समस्त देवता ब्राह्मण हरिहर चरण सन्निधवस्मिन् वर्तमानेन व्यवहारिक चंद्रमानेन नाम संवत्सर आयने ऋते मासे पक्षे तिथे वासरे शुभ नक्षत्र शुभयोग शुभकर्ण एवंगन विशेषण विशिष्टायां शुभतिथौ मम उपात दुरितक्षद्वारा श्री परमेश्वर मंगल गौरी उद्देश्य श्री पोलेरम्म तल्ली प्रीत्यर्थं श्रीमान गोत्रस्य भरद्वाज गोत्रमो नामधेयस्य मामिडि दिनेश कुमार धर्मपत्नी सरिता पुत्रस्य ईशान निहांश मम सह कुटुंबानां गोत्रं गायलोल गोत्रं नामधेयस्य बंडी रवींदर रेड्डी धर्मपत्नी स्वप्न समेतस्य मम सह कुटुंबानां क्षेम स्थैर्य धैर्य विजय आयुर आरोग्य ऐश्वर्याभिवृद्ध्यं धर्मार्थ काम मोक्ष चतुर्विध फल पुरुषार्थ सिद्ध्यर्थं श्री सिद्धि विनायक प्रीत्यर्थं ध्यान वाहनादि षोडोपचार पूजां करिष्ये. मल्ली अक्षंतलु पट्टुकोंडि. ओम श्री महागणाधिपतये नमः ध्यायामि इक्कड ओम श्री महागणाधिपतये नमः स्थापयामि पूजयामि अक्षंतलु. ओम श्री महागणाधिपतये नमः आवाहनं समर्पयामि. ओम श्री महागणाधिपतये नमः नवरत्न खचित सिंहासनं समर्पयामि. ओम श्री महागणाधिपतये नमः पादयोः पाद्यं समर्पयामि. కొంచెం చల్లాలి. ओम श्री महागणाधिपतये नमः हस्तयोर्घ्यं समर्पयामि. ओम श्री महागणाधिपतये नमः मुखे शुद्ध आचमनीयं समर्पयामि. ओम श्री महागणाधिपतये नमः मधुपर्कं समर्पयामि. ओम श्री महागणाधिपतये नमः शुद्धोदकस्नानं समर्पयामि. स्नानानन्तरं शुद्ध आचमनीयं समर्पयामि. అలా తీసి ఇలా చుట్టూ దీంట్లో ఈ గ్లాస్ ओम श्री महागणाधिपतये नमः वस्त्रयुग्मं समर्पयामि. गणाधिपतये नमः वस्त्रयुग्मं समर्पयामि. ओम श्री महागणाधिपतये नमः यज्ञोपवीतं समर्पयामि. కొంచెం అటు ఇట్లా గంటలు ఒకటి వామి. ओम श्री महागणाधिपतये नमः दिव्यश्री गंधं समर्पयामि. गंधं ओम श्री महागणाधिपतये नमः कुंकुमा विलेपनं समर्पयामि.
ఓం శ్రీ మహాగణాధిపతయ నమః హరిద్రాచూర్ణం సమర్పయామి. ఓం శ్రీ గణాధిపతయ నమః అక్షంతాన్ సమర్పయామి. పుష్పాన్ ఓం శ్రీ మహాగణాధిపతయ నమః పుష్పై పూజయామి. పుష్పం అక్షంతలు పట్టుకొని చౌట వేయాలి. అక్షంతలు కొన్ని ఇట్లా వేయండి. ఓం గణేశాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం అకువాహనాయ నమః. ఇస్రేనా మెల్లది. ఓం హేరంబాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం శ్రీ గణనాథాయ నమః. దిగ్జరున్నాను ఇలా మ్యాట్ పూనికాను. ఓం శ్రీ గణనాథాయ నమః, ఓం శ్రీ గణేశాయ నమః. కూర్చో. గుడ్ మెల్ల. ఓం స్థూలకంఠాయ నమః. దీపాలు ఉన్నాయి. ఓం శ్రీ స్కందగ్రజాయ నమః, ఓం శ్రీ పాశాస్తాయ నమః. ఒక్కసారి అక్షంతలు వేయాలి అంతే. మళ్ళీ తీసి మళ్ళీ ఓం గజవక్తాయ నమః, ఓం విఘ్నహంత్రే నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం శ్రీ పాలచంద్రాయ నమః, ఓం శ్రీ సర్వేశ్వరాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అవునా చాలు 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 చాలు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధూపమాగ్రాపయామి. ఇట్లా ఒకసారి లేపి చూపినా. ఓకే అక్కడ పెట్టేసి చేయబట్టి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. పై సెట్ చేయగలవా? పుల్ల పెట్టి గప్పుల్లో ఒకటి ఇదేమన్నా పూలల్లో అది వాడు అగరబస్తి పడేటట్టుంది. ఆ పూలు గిరి పెట్టుడే దగ్గర కింద ఉంచాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మహానైవేద్యం నివేదయామి. 2 పనులు. దానిపైన కొన్ని. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మహానైవేద్యం నివేదయామి. కళ్ళు మూసుకొని ఇలా ఐసాలు చెప్పండి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం వ్యయానాయ స్వాహ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మహానైవేద్యం నివేదయామి. నైవేద్యానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. నైవేద్యం పెట్టినాక వాటర్ తాగుతాయి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. అందుకే మనం ఎంత కష్టం ఉన్నాం అనేది టెస్ట్ చేస్తాడు దేవుడు. అర్థనా కామగుండవా ప్లీజ్. ఏది అద్దు కాము. గంట ఊర్లో. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. తీసుకోండి అందరు. ఈశాన్ హారత్ తీసుకోండి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఒక పువ్వును అక్షంతలు పట్టుకోండి. ఒక పువ్వు వైట్ ఫూల్ గలి రగ ఫూల్ గలి గది ఇదే కొన్ని గిల్లేద్దాం. ఇక డాడీ దగ్గర పెట్టా పూలు. ఇక ముందట అన్న పెట్టు. అమ్మకి ఇట్లా చీరని వేసుకొని కూర్చో. నీ సెలెక్ట్ పైన వేసుకొని కొన్ని తన పైన. ఓం శ్రీ మంగళగౌరీ దేవై నమః. ఆవాహనం సమర్పయామి. ఓం శ్రీ మంగళగౌరీ దేవై నమః. నవరత్న ఖచ్చిత సింహాసనం సమర్పయామి.
ఓం శ్రీ మంగళగౌరీ దేవై నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఒక చుక్క పెడితే ఓం శ్రీ మంగళగౌరీ దేవై నమః హస్తయోర్ఘ్యం సమర్పయామి. ఓం శ్రీ మంగళగౌరీ దేవై నమః ముఖే శుద్ధ ఆచమనీయం అక్షంతలు వేయద్దు నాన్న. ఓం శ్రీ మంగళగౌరీ దేవై నమః మధుపర్కం సమర్పయామి. ఓం శ్రీ మంగళగౌరీ దేవై నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. స్నానానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మంగళగౌరీ దేవై నమః. ఓం శ్రీ మంగళగౌరీ దేవై నమః వస్త్రయుగ్మం సమర్పయామి. ఓం శ్రీ మంగళగౌరీ దేవై నమః దివ్యశ్రీ గంధం సమర్పయామి. ఓం శ్రీ మంగళగౌరీ దేవై నమః కుంకుమ విలేపనం సమర్పయామి. ఓం శ్రీ మంగళగౌరీ దేవై నమః హరిద్రాచూర్ణం సమర్పయామి. ఓం శ్రీ మంగళగౌరీ దేవై నమః అక్షంతాన్ సమర్పయామి. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమోస్తుతే. ఓం ఐం క్రీం శ్రీం కామేశబద్ధమాంగళ్య సూత్రశోభిత కందరాయ నమః. ఉపమాగ్రాపయామి. ఓకే. ఓం శ్రీ మంగళగౌరీ దేవై నమః సాక్షాత్ దీపం దర్శయామి. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మంగళగౌరీ దేవై నమః వ్యయాయ స్వాహ మహానైవేద్యం నివేదయామి. నైవేద్యానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. ఓం శ్రీ మంగళగౌరీ దేవై నమః ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. గంట ఓం సర్వమంగళాదేవి మంగళగౌరీ మాత ఆనంద కర్పూర నీరాజనం సమర్పయామి. తీసుకోండి. మానం తీసుకో. వస్త్రయుగ్మం సమర్పయామి. అమ్మ పూలరెమ్మ తల్లి దివ్యశ్రీగంధం సమర్పయామి. పూలరెమ్మ తల్లి కుంకుమ విలేపనం సమర్పయామి. హరిద్రం సమర్పయామి. ఇదే దండ. మా పూలరెమ్మ తల్లి